హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో మన ఏపీ గవర్నమెంట్ అనేది రీసెంట్గా 2 మోడల్ పేపర్స్ని రిలీజ్ చేసింది. అందులో ఈ ఫస్ట్ వన్ బోర్డ్ మోడల్ పేపర్ 1లో అడిగాడు, ఇది బోర్డ్ మోడల్ పేపర్ 2. 2 ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉంటాయి. మరి చూద్దాం. ఇఫ్ 18PR-1 ఈజ్ టు 17PR-1 ఈజ్ ఈక్వల్ టు 9:7. అయితే ఆర్ని కనుక్కోమన్నాడు, ఇక్కడ ఎన్ని కనుక్కోమన్నాడు. జనరల్గా మీరు చెప్పండి, A:B మనం A/B రాయొచ్చు, అవునా? రేషియోని ఇలా ఫ్రాక్షన్లో రాయొచ్చు. సరే, ఇంకొక ఫార్ములా ఎన్పిఆర్కి ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అదే ఎన్సిఆర్కు అనుకోండి, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ రాదు. ఓకే, సో గుర్తుంచుకోండి. సో ఇచ్చిన డేటాని రాస్తున్నాను. Given that 18PR-1 is to 17PR-1 is equal to 9:7. ఇదంతా B అనుకోండి. A:B ఏం రాయొచ్చు? A/B. అంటే 18PR-1 డివైడెడ్ బై 17PR-1 is equal to 9:7ని 9/7. సరే, ఇప్పుడు మనం ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఇది n అంటే 18, p అంటే p, r అంటే r-1. ఓకేనా? ఇక్కడ r అంటే r, ఇక్కడ r అంటే r-1. చెప్పండి, n ఫ్యాక్టోరియల్ అంటే 18 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r. n అంటే 18 మైనస్ ఆర్, ఆర్ అంటే r-1. మైనస్తో మల్టిప్లై చేస్తే -r+1 అవుతుంది. -r+1. ఓకేనా? ఫ్యాక్టోరియల్, మళ్ళీ హోల్ డివైడెడ్ బై, దీనికి కూడా అదే విధంగా రాద్దాం. 17 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 17 మైనస్ ఆఫ్ r-1. కాబట్టి -r+1 రాయొచ్చు, మైనస్తో మల్టిప్లై చేస్తే. కాబట్టి 17 మైనస్ r+1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇలానే రాస్తున్నా, 9/7. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఎస్, 18 ఫ్యాక్టోరియల్ divided by 18 plus 1 19. Okay, so 19 minus r factorial. Next, whole divided by, ఇక్కడ 17 ఫ్యాక్టోరియల్ ఉంది, అలానే రాస్తుంది. డివైడెడ్ బై 17 plus 1 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎస్, సో ఈజ్ ఈక్వల్ టు 9/7 అలానే వస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, A/B హోల్ డివైడెడ్ బై C/D ఇలా ఉన్నప్పుడు దీన్ని A/B ఇంటూ ఈ C/T న్యూమరేటర్ రెసిప్రోకల్ అంటే D/C అవుతుంది, C/D D/C అవుతుంది. ఓకే, ఎస్, కాబట్టి సో ఇది ఇలానే రాస్తున్నా, 18 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 9 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది, 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 9/7. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఆర్ వాల్యూని కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్స్ ఏమి ఉండకూడదు, క్యాన్సిల్ అయ్యి అప్పుడు ఆర్ వాల్యూ వస్తుంది. సరే, ఈ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవ్వాలి అంటే
పెద్ద ఫ్యాక్టోరియల్‌ని చిన్న ఫ్యాక్టోరియల్‌గా రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5 ఫ్యాక్టోరియల్‌ని మనం 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాస్తాం కదా! ఈ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1ని నేను 4 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా! అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో, అగైన్ ఇదే వచ్చేది. సో, 5 ఫ్యాక్టోరియల్ దట్ కెన్ బి రిటెన్ యాస్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఓకే. కాబట్టి ఎందుకంటే ఇక్కడ 17 వరకు రాసుకుంటే క్యాన్సిల్ అవుతుంది. 18 ఫ్యాక్టోరియల్‌ని 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్‌గా రాసుకో. అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. డివైడెడ్ బై ఇక్కడ నెక్స్ట్ 18 ఇక్కడ డినామినేటర్‌లో ఉంది కదా! ఇక్కడ 17 ఫ్యాక్టోరియల్ రాసేసాను. 2 క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్‌ని పెద్ద ఫ్యాక్టోరియల్ చిన్న ఫ్యాక్టోరియల్‌గా రాసుకోండి. అంటే ఏం రాసుకోవచ్చు? మనం 19 మైనస్ ఆర్ ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఒకటి తగ్గించాలి కదా! యెస్. కాబట్టి అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ రాస్తున్నాను. 19 మైనస్ ఆర్‌ని ఏం రాసుకోవచ్చు? 19 మైనస్ ఆర్ ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఆల్రెడీ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్ టు 9/7. ఇక మిగిలింది రాస్తాం. 18 ఉంటుంది. ఇక్కడ డినామినేటర్‌లో 19 మైనస్ ఆర్ ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 9/7. డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. 9 వన్స్ 9 2 టైమ్స్. ఓకే. యెస్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తున్నా ఇంకా. 2 మిగిలింది ఏంటి? 2/19 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/17. మరి క్రాస్ మల్టిప్లై చేయండి. 7 2 14 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 19 మైనస్ ఆర్ అంటే 19 మైనస్ ఆర్. మైనస్ ఆర్ ఇటు సైడ్ తీసుకెళ్ళండి ప్లస్ ఆర్ అవుతుంది. 14 అటు సైడ్ తీసుకెళ్ళండి మైనస్ 19 మైనస్ 14 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇది అన్నమాట. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ఎన్ అని అడుగుతున్నాడు. ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దాం. Yes, given that n minus 1 p3 is to np4 is equal to 1:9. ఎస్ ఇందాక చెప్పాను a/bని a/bగా రాయొచ్చు. కాబట్టి n మైనస్ 1 p3 డివైడెడ్ బై np4 is equal to 1/9. ఓకే. అగైన్ ఎన్పిఆర్ ఫార్ములా ఏం చెప్పాను? ఎన్ ఫ్యాక్టోరియల్. ఎన్ అంటే ఇక్కడ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్ మైనస్ 1 ఎన్ రాశాను, మైనస్ ఆర్ అంటే 3 అనమాట. కాబట్టి ఎన్ మైనస్ 1 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ హోల్ డివైడెడ్ బై మళ్ళీ ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ అంటే ఇక్కడ 4 అనమాట. 4 ఫ్యాక్టోరియల్ is equal to 1/9. ఎస్. మరి చూద్దాం నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇంకా మిగిలింది ఇక్కడ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. ఇందాక చెప్పాను ఇది న్యూమరేటర్కి రెసిప్రోకల్ అవుతుంది. అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ 1 4 అంతే కదా. ఈ న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. రెసిప్రోకల్. ఓకే. ఎస్ చెప్పండి. సో n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1/9. n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ 2 క్యాన్సిల్. సో ఇప్పుడు ఇది పెద్ద ఫ్యాక్టోరియల్, దాన్ని ఏం చేయొద్దు.
సరే. దాన్నే కొద్దిగా అరేంజ్‌మెంట్ చిన్న ఫ్యాక్టోరియల్‌గా రాస్తే క్యాన్సిల్ అయిపోద్ది. పెద్ద ఫ్యాక్టోరియల్‌ని చిన్న ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్‌ని n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్‌కు స్టాప్ చేసి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్‌ని అలానే రాశాను. ఇక్కడ కనిపిస్తున్న n ఫ్యాక్టోరియల్‌ని n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్‌గా రాయొచ్చు. మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/9. సో ఫైనల్‌గా 1/n ఈజ్ ఈక్వల్ టు 1/9. క్రాస్ మల్టిప్లై చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 9. యెస్, కంప్లీటెడ్. అట్టి లాజిక్ ఏంటంటే పెద్ద ఫ్యాక్టోరియల్‌ని చిన్న ఫ్యాక్టోరియల్‌గా మార్చుకో. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బై.